హలో, వెల్కమ్ టు సునీత బీడ్స్ జ్యువెలరీ. ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక నీజెక్ మూమెంట్ గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎలా ఎలా సెటిల్ అవ్వాలి, ఏం చేస్తే ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటాం, ఇలాంటివి డౌట్స్ ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. ఒకప్పుడు నా లైఫ్లో కూడా ఒక స్టేజ్లో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. కెరియర్ లేదు, ఇన్కమ్ లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోయింది. ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ నా లైఫ్ని మార్చేసింది. ఒకసారి నేను రిలేటివ్స్ ఇంట్లో అకేషన్కి వెళ్ళాను. అక్కడ తెలిసిన వాళ్ళు అందరినీ కామన్గా అడిగే క్వశ్చనే నన్ను కూడా అడిగారు, నువ్వేం చేస్తున్నావు అని. నేను ఏమీ చేయట్లేదు, ప్రజెంట్ ఖాళీగా ఉన్నానని చెప్పాను. అప్పుడు వాళ్ళు కొంచెం చదువుకున్నారు కదా, ఎందుకు జాబ్ చేయొచ్చు కదా, ఇంట్లో కూర్చోవడం ఎందుకు అన్నట్టు కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడారు. అప్పుడు అనిపించింది ఏదో ఒకటి చెయ్యాలి అని. తర్వాత అక్కడే ఉన్న మా సిస్టర్ మెడలో పర్ల్స్ నెక్లెస్ చూశాను. ఇలాంటివి నేనెందుకు ట్రై చేయకూడదు, ఇలాంటివి నేను చెయ్యగలను అనిపించి స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ఆన్లైన్లో చూసి చిన్న చిన్న మెటీరియల్ కొని ట్రై చేస్తూ నేర్చుకున్నా. నాకు సపోర్ట్ కూడా లేదు స్టార్టింగ్లో, కానీ మనసులో ఒక విషయం ఉంది, నేను చెయ్యగలను అని. ఇప్పుడు చూస్తుంటే నా క్రియేటివిటీ, నేను కష్టపడడం, నా మీద నాకు నమ్మకం, ఇవన్నీ కలిసి నా లైఫ్ని మార్చేశాయి. బీడ్స్ జ్యువెలరీ కాదు, ఇది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఐడెంటిటీ. ఇది నా స్టోరీ. మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా ట్రై చేయాలనిపిస్తే అడుగు ముందుకు వేసేయండి. సక్సెస్ అనేది ఒక చిన్న డెసిషన్తో స్టార్ట్ అవుతుంది. నా ఈ స్టోరీని విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.